రే వస్తుందా? రావట్లేదు మామ. సరిగ్గా చూడిపే. అమ్ము తన మామగాడు వస్తున్నాడే, నన్ను చూశాడంటే చెత్తగుండికే బలిస్తాడు. ఓ నాయనో నాకు ఇప్పుడు వస్తున్నాడంటే దేవుడా, ఈ కారంపొడి గాడి కళ్ళబడుకుని తప్పించుకున్నానంటే కాలినడుకుని వచ్చి గుండు కొట్టించుకుంటాను దేవుడా. ఏంట్రా ఇది చెప్పు తీస్తున్నాడు, ఉచ్చపోస్తాడా ఏంటి? అమ్మా నీ అమ్మా. వస్తుందా? వస్తుందిరా వస్తుందా రే. సారీ అండి లేవండి సారీ అండి. ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే ఇలా గుద్దావేంట? దానమ్మకు తెలిసి ఇంకేలే కారం పొడి తీసుకొస్తుంది. అయ్యి బాబు నేను దుబ్బేస్తున్నాను. లేవండి సారీ అండి లేవండి. ఇక్కడ ఏమైనా దెబ్బ తగిలిందా? ఒక్క నిమిషం. ఇదిగోండి సారీ ఒక నిమిషం. ఇదిగోండి మీ బ్యాగ్, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకెవరిని గుద్దకండి సరేనా? ఓకే. గుద్దింది వాడైతే నన్ను అంటున్నాడేంటి ఇడియట్. చూసిందా? గొప్పదీశ్వర మామూలు చూస్తారేమో. అయ్యో బాబా నేను కాదు సార్ నాకేం తెలియదు అసలు. వాడికి నాకు అసలు సంబంధమే లేదు సార్. నేనే. నువ్వా చొక్కాడు వరా ముందు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే ప్రాణంగా చూసుకుంటారు, నీలా ప్రాణాలు తీయరు. ఇంతకు అమ్మాయి బతుకుందా పోయిందా? ఊరుకోరా, నేను అమ్మాయిని గుద్దింది ప్రాణాలు తీయడానికి కాదు, నన్ను గుర్తు పెట్టుకోవడానికి, నన్ను మాత్రమే గుర్తు పెట్టుకోవడానికి. అమ్మాయి నిన్ను గుర్తు పెట్టుకుంటుందో లేదో తెలియదు గానీ దాని అమ్మకి వెళ్ళి చెప్పింది అనుకో, దాని అమ్మ మాత్రం మనల్ని పక్కా గుర్తు పెట్టుకుంటుంది. ప్రతిదానికి భయపడకు. ఆ అమ్మాయిని గుద్దిన తర్వాత సారీ చెప్పాను. ఆ అమ్మాయి కూడా సరే పర్లేదు పోనీ అని చెప్పి వెళ్ళిపోయింది. పాపం పిచ్చిది, నీ గురించి తెలియక అలా అనుకుంటుంది. సరే బండి స్టార్ట్ చేయి, చీకటి పడుతుంది. వాళ్ళ అమ్మ మామయ్యలు తిరిగే ఏరియా ఇది. పద వెళ్ళిపోదాం. తిరిగిన ఎక్కువ పద. మీరే కదా? ఎలా ఉన్నారు? బాగున్నారా? హాస్పిటల్కి వెళ్ళారా? డబ్బులు ఏమైనా తగిలినా? ఎక్స్రే స్కానింగ్ లాంటివి ఏమైనా చేయించుకున్నారా? నాకు రాత్రి నిద్ర పట్టలేదండి, మీరే గుర్తొచ్చారు. మాడితే వెళ్ళిపోతుందండి, రెస్పెక్ట్ లేకుండా. హలో ఆగండి ఏంటండి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు? హాస్పిటల్కి వెళ్ళండి పట్టుకోకుండా. వీళ్ళు బండి స్టార్ట్ చేశారు, వీడు పని అయిపోయినట్టు. నేను చంపు. వాసన చూస్తే వారం రోజులు దాచిపెట్టినట్టుంది. అబ్బో కంపు, నా కర్మ. ఏమో చెత్త రాలేదా? వచ్చావుగా.